ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను, తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అని మాట్లాడావు. మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్, అడిషనల్ ఈవో, ఎస్పీ అని నువ్వే చెప్తున్నావు కదా. మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు, వాళ్ళ అంతు చూడట్లేదు, వాళ్ళ తాట తీయట్లేదు? మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు. నిన్న మీటింగ్లో నేను పిఠాపురంలోనే అనుకుంటా, కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు. మరి ఈరోజు బిఆర్ నాయుడు గారిని, వెంకయ్య చౌదరి గారిని, సుబ్బారాయుడు గారిని శిక్షించడానికి ఏ కులం చూసి నువ్వు భయపడి ఆగిపోతున్నావు అని అడుగుతున్నా. నీ పక్కన నిన్న పిఠాపురంలో ఉన్నాడు పంతం నానాజీ, ఒక డాక్టర్ కమ్ ప్రొఫెసర్ అయిన ఒక ఎస్సీ మేధావిని గూబ పగలగొడితే నీ కులమని ఆపేస్తావా? శిక్షించకుండా, కేసు పెట్టకుండా? మళ్ళీ పెద్ద పెద్ద డైలాగు, కులం చూసి నేను భయపడను అని. ఆ రోజేమో జరగని తప్పుని జరిగినట్టుగా లడ్డూలో కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు వేసుకొని తిరుపతిలో నానా హడావిడి చేశారు. ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతూ క్షమాపణ చెప్తే చాలంటారు. మీ ద్వంద్వ వైఖరి చూస్తున్నారు. ఏదైతే తెలంగాణలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక్కరు చనిపోతే 14 మంది సినిమా హీరోతో సహా థియేటర్ యాజమాన్యం వరకు 14 మంది మీద కేసులు, క్రిమినల్ కేసులు ఫైల్ చేశారో, ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా కుప్పంలో మీటింగ్ పెట్టుకొని అఫీషియల్స్ని తిప్పుకొని ఇక్కడ 6 మంది ప్రాణాలు తీసి 60 మంది గాయాలకు కారణమైనందుకు ఆయనతో సహా టీటీడీ పాలకవర్గంతో సహా ఎస్పీతో సహా అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాలని కోరుతున్నాం. దీన్ని సుమోటోగా తీసుకొని తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి విచారించి శిక్షించండి అని కూడా మేము కోరుకుంటున్నాం. ఎంత బాధాకరం అంటే, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కొండ మీద ఇంత తక్కువ జనం ఎప్పుడూ లేరు. టోకన్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది దర్శనానికి రాలేదు అంటే వీరి వల్ల తిరుమల ప్రతిష్ట ఎంత దిగజారిపోయింది, భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఎంత భయం పుట్టిందో ప్రజల్లో మీరు గమనించండి. మొన్న జరిగిన ఇన్సిడెంట్తో తిరుమలనే కాదు, సింహాచలంలో కూడా భక్తుల రద్దీ లేకపోవడం మీరు గమనించాలి. ఎవరైతే ఉన్నారో మఠాధిపతులు బయటికి రండి. హిందుత్వాన్ని, మన దేవుళ్ళని, మన టెంపుళ్ళని ఈరోజు పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా పరిపాలిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పండి. ఏ హిందూ భక్తుల ప్రాణాలు పోయాయో వారి కుటుంబాలకు అండగా నిలబడి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరాడదామని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి అంటేనే ప్రపంచంలోనే ఆ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షల మంది భక్తులు కోరుకుంటున్నారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి దాని ఏర్పాట్లో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారే స్వయాన చెప్పారు, టీటీడీ లోపం అనేసి, ఈఓ జేఈఓ గారి నిర్లక్ష్యం అని చెప్పి వాళ్ళిద్దరూ బాధ్యత వహించాలని చెప్పి. కూటమిలో ఉన్న తప్పు చేస్తే ప్రశ్నించడమే బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి నిన్న ఆయన ఆ మాటలతో తప్పు చేశాము క్షమించండి అని అనడం అనేది చాలా గొప్ప మనసు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసలు విషయానికి వస్తే దీన్ని కూడా రాజకీయం చేసే పార్టీ ఏదైనా ఉందా అంటే జగన్ పార్టీ. ఎంత దారుణం అంటే, నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు తిరుపతిలోనే, డిప్యూటీ సీఎం గారు తిరుపతిలో ఉన్నారు. వాళ్ళు అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి ఓకే, మేము ఆడికి వచ్చాము హాస్పిటల్ కాడికి, మేము అక్కడ క్షతగాత్రుల్ని వాళ్ళు అడిగి మంచినట్టు తెలుసుకున్నాము, వాళ్ళకి అందాల్సిన సదుపాయాలు, ఆరోగ్యం కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, వాళ్ళకి వాళ్ళ కోరికలు ఏమున్నాయో టీటీడీ దర్శనాల విషయం కూడా మాట్లాడుతూ లోపల ఉన్నాం.
కానీ ప్రతిపక్ష నేత, ప్రతిపక్షం కూడా చెప్పకూడదులే, 11 సీట్లే కదా, 11 సీట్ల నేత జగన్ రెడ్డి గారు నిన్న తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజీపై రౌడీయిజానికి వచ్చారు. అదిగోని ఎవిడెన్స్. రౌడీయిజానికి వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ గ్రూపుల్లో అంతా అందరూ ముమ్మరించండి, రండి, ముమ్మరంగా రండి, అందరూ హాస్పిటల్ ముట్టడి ఇస్తామంటే ఇదేమైనా పద్మావతి మెడికల్ కాలేజ్ అనుకుంటున్నావా, వైసీపీ పార్టీ కార్యాలయం అనుకుంటున్నావా, లేదా వైసీపీ ప్లేనరీ సభ అనుకుంటున్నావా? అక్కడ పేషెంట్లు ఉన్నారు, మేము ఎలా వచ్చాము? పవన్ కళ్యాణ్ గారు వచ్చే సంగతి 2 గంటల దాకా కూడా ఎవరికి తెలియదు, మీడియాకు కూడా తెలియదు. 2 గంటల దాకా కూడా మీడియాకు కూడా తెలియదు. ఆయన మనం అక్కడ క్షతగాతుల్ని పరామర్శించాలి, చనిపోయిన కుటుంబ సభ్యుల్ని ఓదార్చాలని ఆలోచన ఆయన వస్తే, ఈయన పొద్దున 9 నుంచి హడావిడి, రండి మంది మార్బలం రండి, మందు తాగి రండి, గంజాయి కొట్టి రండి అని పిలిపించాడు. మొత్తం వైసీపీ శ్రేణులంతా మందు తాగి గంజా కొట్టి పేషెంట్లు ఉన్నారని తెలియకుండా జై జగన్ నినాదాలతో 100 మంది నిన్న పద్మావతి మెడికల్ కాలేజ్ వైపు వచ్చారు. ఇదిగోండి మీడియా కూడా ఉన్నారు అక్కడ, చూడండి ఈ ఫొటోస్, కొన్ని వీడియోస్ చూపిస్తాం మీకు. రాళ్ళు చేతులు పట్టుకొని ఎవరిని కొట్టాలనే, ఎవరి మీద దాడి చేయాలని, పేషెంట్ల మీద దాడి చేయాలనే? రోయ్ హాస్పిటల్లో ఎవరైనా చంపేద్దామని వచ్చారా, లేదంటే పద్మావతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఎవరైనా చంపేద్దామని వచ్చారా, జనసేన పార్టీ నాయకులపై రాళ్ళేద్దామని వచ్చినారా, అంటే మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారా? చూడండి ఒకసారి ఈ వీడియో చూపిస్తాను మీకు. వీళ్ళంతా వైసీపీ స్టూడెంట్లు. ఇంతమంది ఎందుకో, 100 మంది అక్కడ డబ్బులు ఇచ్చి, మనిషి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి మద్యం తాగిపించి హాస్పిటల్, వాళ్ళందరూ హాస్పిటల్ పైకి తీసుకొచ్చారు. ఏమంత అవసరం? ఏం జగన్మోహన్ రెడ్డి భయం ఒకటే రావాలంటే? మనమ తప్పుడు మాట తప్పుడు అంటే సోదులు చెప్పేది కాదు. అంతమంది వేసుకున్న అవసరం, చేతిలో రాళ్ళు పెట్టుకొని రాళ్ళు తీసుకొని వచ్చారు. ఎవరిపైన వేద్దామని? అక్కడ అల్లరి సృష్టించాలని, గొడవలు చేయాలని, గొడవ జరగాలి, దానికి ప్రభుత్వం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి బాధ్యత చెప్పడానికి ప్రయత్నం. ఇది ఇంకో వీడియో చూపిస్తా, ఇంకా హాస్యాస్పదం. అదైతే పబ్లిసిటీ పిచ్చిలకి ఎట్టుందంటే, అది ఏకంగా లోపలికి వెళ్ళిపోయారు పేషెంట్ల దగ్గరికి. పేషెంట్లు పడుకో అంటే వదిలితే వీళ్ళే పడుకునేలా ఉంటారు. పేషెంట్ లేకపోతే వీళ్ళే పడుకొని గిల్లెలు పెట్టేసి వీళ్ళే ఓవర్ యాక్షన్ చేసేలా ఉన్నారు. పేషెంట్ సిలైన్ బ్రికేసి ఫోటోలు లాగుతారయ్యా, మీ పిచ్చి తగలయ్యా. చూడండి చూడండి వీడియో అంత అర్థం చేయండి. దీన్ని సిలైన్ స్టాండ్ ఉంది, అక్కడ పేషెంట్ పడుకో అంటే లాగిపడేసి ఫోటోలు తీసుకుంటారు. అదే చెప్తున్నాం కదా, పేషెంట్లు వీళ్ళు అయిపోతారు. అక్కడ జగన్ పరామర్శించారంటే పడుకొని సిలైన్ కూడా ఎక్కించుకుంటారు. ఇంత స్థాయికి పిచ్చి పట్టిపోయింది వీళ్ళకి, పబ్లిసిటీ పిచ్చి. అధికారం లేకపోయేసరికి పేషెంట్లు బెడ్ మీద తోసేసి మరీ సిలైన్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే, ఇంత జరుగుతున్నా రోయా డైరెక్టర్ రవికుమార్ ఏం చేస్తున్నాడు అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు ఆయన దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. రవికుమార్ ఎవరైతే సిమ్స్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇలా పేషెంట్ని డిస్టర్బ్ చేశాడు, పేషెంట్ల ఒక సిలైన్లు కానివ్వండి, వాళ్ళు ఇంజెక్షన్ టయానికి అందకుండా చేస్తారు, వాళ్ళు ఫుడ్ కూడా అందరూ రాత్రి 10 దాకా వీళ్ళు చేసిన